ఈ రోజు క్లాస్‌లో మనం బ్రైడల్ సెట్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు. ఏంటి 2 క్లాసెసే పెట్టి ఇంకా మళ్ళీ చేయట్లేరు అని. కొంతమంది మన ఛానల్ నుంచి వేరే ఛానల్‌కి షిఫ్ట్ అయిపోయి ఉంటారేమో వ్యూస్ ఎక్కువ రావట్లేదు. ఓకే, పర్లేదు. ఎందుకంటే మిస్టేక్ నాదే కదా! ఇంత లేట్ చేస్తే ఎవరు మాత్రం వెయిట్ చేయడానికి ఒప్పుకుంటారు చెప్పండి. ఇంకా ఈ బ్యాంగిల్ మేక్ చేయడానికి ఏం కావాలో అవన్నీ సర్దుకుంటున్నాను. మీకైతే బిగినర్ కిట్‌లో ఈ గోల్డ్ షీట్‌ని యాడ్ చేయలేదండి. దాని ప్లేస్‌లో ఓహెచ్‌పీ షీట్‌ని యాడ్ చేశాను. దానికి కూడా పెద్దగా ప్రాసెస్ ఏముండదు. కాకపోతే దానికి, దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. సేమ్ దీనిపైన ఎలా స్టిక్ చేసుకుంటామో అలాగే ఓహెచ్‌పీ షీట్ పైన కూడా స్టోన్స్‌ని స్టిక్ చేసుకొని రౌండ్‌గా కట్ చేసుకొని బ్యాంగిల్‌కి స్టిక్ చేయడమే. మన ఫస్ట్ వీడియోలో ఉంటుంది దాని ప్రాసెస్. రీసెంట్‌గా ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా! న్యూ ఇయర్ కోసం ఈ బ్యాంగిల్ సెట్‌ని ఆర్డర్ చేసుకున్నారు. కానీ చాలా తక్కువ టైం ఇచ్చారు అని. ఆ సెట్‌ని 12 అవర్స్‌లో చేసి ఇచ్చేసానండి. అదెలాగో చెప్తాను. ఈ గోల్డ్ షీట్స్ అన్నిటిని ప్రాపర్‌గా బ్యాంగిల్‌కైతే స్టిక్ చేసుకోవాలండి ఫస్ట్. అలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేస్తే ఇంకా అది కొంచెం స్టిక్ అయిపోతుంది. సో, అప్పుడు మనం స్టోన్ వర్క్ అనేది చేసుకోవాలి. ఇంకొక కామెంట్ ఏంటి అంటే ఒక బ్యాంగిల్‌కి ఎన్ని ప్యాచెస్ పడతాయి? సో, నేను తీసుకున్నది 2, 6 బ్యాంగిల్లు. నాకు 11 ప్యాచెస్ అనేది పట్టిందండి. సో, ప్యాచెస్ కూడా డిజైన్ పైన బేస్ అయి ఉంటాయి. మీరు ఏ సైజ్ డిజైన్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు నేను చేసిన బ్యాంగిల్ డిజైన్ అయితే 2, 6కి 11 పట్టాయి. కాబట్టి 2, 4కి 10, 2, 2కి 9 అలా మీరు ముందే ఈ ప్యాచెస్‌ని రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకొక ఐడియా వస్తుంది. ఎందుకంటే మొత్తం రెడీ అయిపోయాక కొంచెం గ్యాప్ వచ్చినా కూడా బాగోదు కదా! సో, మీరన్నీ రౌండ్‌గా పెట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మిడిల్‌లో స్టోన్ వర్క్ లాంటిది ఇంకేదైనా యాడ్ చేసుకుంటే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ కామెంట్ ఏంటి అంటే, గ్లూ పెన్‌కి గ్లూని ఎలా పెట్టాలో కూడా చూయించండి సిస్టర్ అనేసి అడుగుతున్నారు. ఇది కూడా మెయినే అండి. మనం గ్లూని కొంచెం పెట్టుకున్నామనుకోండి, కొంచెం హెవీ స్టోన్స్ ఉంటాయి కదా! వెయిట్ ఉన్న స్టోన్స్ అనేవి సరిగ్గా స్టిక్ అవ్వవనమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్లూని కొంచెం ఎక్కువగా తీసుకొని పెట్టుకుంటే ఈజీగా స్టిక్ అయిపోతాయి. ఇంకా నేను ఎన్ని సార్లు క్లారిఫై చేసినా రిపీటెడ్‌గా అడిగే క్వెషన్ ఏ గ్లూ ఎప్పుడు వాడాలి? థ్రెడ్ పైన స్టోన్ వర్క్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ వాడాలండి. స్టోన్ పైన మళ్ళీ వర్క్ చేస్తాం కదా! అంటే 3D వర్క్ చేసేటప్పుడు B7000 గ్లూ వాడాలి. ఇలాంటి ప్యాచెస్ అంటే ఇంకా ఏదైనా థ్రెడ్ పైన మళ్ళీ ఇంకో వర్క్ డబల్ వర్క్ చేసేటప్పుడు P7000 గ్లూ వాడాలి. మీతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే నేను షార్ట్ వీడియో 1 మినిట్ కంటే తక్కువగా పెట్టినా కూడా దాన్ని ఫుల్‌గా చూడకుండానే మళ్ళీ క్వెషన్స్ అడుగుతా ఉంటారు. ఫుల్‌గా చూడకుండా, క్లియర్‌గా చూడకుండా. సో, మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నాము అన్నప్పుడు కొంచెం టైం తీసుకొని క్లియర్‌గా అన్నీ చూసుకుంటే బెటర్ అండి. సగం సగం చూసేసి బిజినెస్ కదా! అన్నీ సగం సగం చూసేసి చేస్తాము అంటే అది అవ్వదనమాట. చిన్న చిన్న బిజినెస్‌లో ఓనర్స్ మనమే కాబట్టి మనం మాత్రం క్లియర్‌గా ఉండకపోతే ఏ వర్క్ జరగదండి. సో, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫుల్‌గా కనుక్కోండి. క్లియర్‌గా చూడండి. పోతే పోనీ ఒక 10 మినిట్స్ మళ్ళీ మళ్ళీ చూడండి. నేను ఆల్రెడీ వీడియోస్‌లో క్లియర్‌గానే చెప్తాను. ఒక వీడియో చేయడానికి కంటెంటే 24 అవర్స్, 2 డేస్ అలా తీసుకుంటాను. అంత టైం తీసుకొని వీడియో చేస్తే దాన్ని ఫుల్‌గా చూడకుండా మళ్ళా అడిగిన క్వెషన్సే అడుగుతూ ఉంటారనమాట. సో, నా వీడియోస్‌లో ఆల్మోస్ట్ మీకు కావాల్సిన క్లారిఫికేషన్ అంతా ఇచ్చే ఉంటాను. మళ్ళీ మళ్ళీ అడిగిందే అడుగుతారు. సో, నేను అలాంటి వాళ్ళకి కొంతమందికి రిప్లై కూడా ఇవ్వకుండా ఉంటాను. ఎందుకంటే బాగా బద్ధకస్తులైపోతారనమాట మీరు. ఏదైనా డైరెక్ట్ వచ్చేసేయాలి. నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం ఎందుకు చెప్పండి? నేను ఓన్లీ ఆర్డర్స్ కోసమే నంబర్ ఇచ్చాను అని చాలా సార్లు చెప్పాను. కానీ ఎంతోమంది పర్సనల్‌గా వాళ్ళ క్వెషన్స్ అడగడం కోసం మెసేజ్ చేశారు. వాళ్ళకి డైరెక్ట్ దొరికిపోవాలి. ఇంక వాళ్ళు వీడియో చూడనవసరం లేదు వాళ్ళకి. ఇంక నేను డైరెక్ట్ ఫ్రీ సర్వీస్ చేసేసేయాలనమాట. నేను ఈ బిజినెస్ చేయడానికి ఎంతలా సెర్చ్ చేసుంటాను. ఎన్నెన్ని వీడియోస్ చేసుంటాను. నాకైతే నేను అడిగే క్వెషన్స్‌కి ఎవ్వరు మాత్రం రిప్లై ఇవ్వలేదండి. నేను చాలా మందికి ప్రైజింగ్ విషయంలో నాకు చాలా ప్రాబ్లమ్ అయింది. నేను చాలా మందికి మెసేజ్ చేశాను. కానీ నాకు ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు. కానీ నాకు మెసేజ్ చేసే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇంకా కొంతమందయితే నేను కొంటాను. మీరిది చేయగలరా? దీనికి కాస్ట్ ఎంత? ఇలా అడుగుతారు. కానీ వాళ్ళు లాస్ట్‌కి చూస్తే వాళ్ళు మేక్ చేసేవాళ్ళే. వాళ్ళు బిజినెస్ ఓనర్సే. ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలో తెలియక నన్నలా ఇండైరెక్ట్‌గా అడుగుతారు. అదేదో డైరెక్ట్ అడిగితే నేను చెప్పేస్తా కదండీ! సిస్టర్ ఇలా ఆర్డర్ వచ్చింది. దీనికి ఎంత ప్రైస్ పెట్టమంటారు? అని అంటే నేను చెప్పేస్తా కదా! ఎందుకంటే మీరు ఇండైరెక్ట్‌గా అడిగినప్పుడు ఏమంటే ఒక 50% నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది మీ మెసేజ్‌లోనే మీరు ప్రైస్ కోసమే మెసేజ్ చేశారని. కానీ ఇంకెక్కడో కొంచెం హోప్ ఉంటుంది. అరే! ఆర్డర్ వచ్చిందేమో అని. ఈ ప్రాబ్లమ్ అయితే నాకు కంటిన్యూయస్‌గా కంటిన్యూ అయితూనే ఉంటుంది. అందుకోసమే ఇంకొక సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశానండి మీ అందరి కోసము. దాంట్లో ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో, మీరెవరైతే మేక్ చేసే వాళ్ళున్నారో,
ఈ వీడియో కింద లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్‌ది. దాంట్లో జాయిన్ అయ్యాక మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు ఎవరైనా క్వెషన్స్ అడిగారు. మీకేదైనా డౌట్ వచ్చింది. మీరు అడగండి. సో, వాట్సాప్ గ్రూప్‌లో చాలామంది ఉంటారు కాబట్టి, నేను రిప్లై ఇవ్వకపోయినా ఇంకా వేరే వాళ్ళుంటారు. వాళ్ళు ఆల్రెడీ ఆ డిజైన్ చేసి ఉంటారు. వాళ్ళు దానికింత ప్రైస్ పెట్టారు. అంటే మీరు డిస్కషన్ చేసుకోండి. సరే ఎవరు ఇవ్వలేదు, మీకు రిప్లై దొరకలేదు అంటే, నేను చూసి ఇంకా నేనే రిప్లై ఇచ్చేస్తాను. ఇలా మనం డిస్కషన్ చేసుకుందాము. ఒక పనయిపోతుంది. నాకు టైమ్ సేఫ్. ఇంకా మీకు కూడా కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. సో, మళ్ళీ బ్యాంగిల్ విషయానికొద్దామా? ఒక ప్యాచ్ అయితే రెడీ చేశాను. దానికి ఎంత ప్లేస్ పడుతుందో చూసుకుంటున్నా. సో, ఇలా ప్యాచ్‌కి ఎంత ప్లేస్ పడుతుందో చూసుకొని, ఇంకా దాన్ని రౌండ్‌గా ప్యాచెస్ అన్నీ స్టిక్ చేసుకొని డ్రైయింగ్‌కి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ గోల్డ్ ప్యాచెస్ నేను స్మాల్ సైజ్ తీసుకున్నానండి. దీంట్లో బిగ్ సైజ్ తీసుకున్నామనుకోండి దగ్గరికి నేను మిడిల్‌లో కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా! ఆ గ్యాప్ ఇవ్వకుండా దగ్గరికి పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్మాల్‌దయితే కొంచెం స్టోన్ వర్క్ అనేది కొంచెం బయటికి ఉంటే కొంచెం లుక్ బాగుంటుంది. కొంచెం స్టోన్ బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ స్మాల్ సైజ్ అనేది తీసుకున్నాను. ఇంకొక డౌట్‌కి క్లారిఫికేషన్ ఇచ్చేద్దామా? ఒక సిస్టర్ ఏమడిగారు అంటే, "మీరు ఇంతవరకి 2 కట్ బ్యాంగిల్ పైనే వర్క్ చూయించారు కదా సిస్టర్. అంటే దానికి ఎన్ని లైన్స్ తీసుకోవాలి? ఎన్ని సెంటీమీటర్స్ తీసుకోవాలి?" అని చెప్పారు కదా! 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు, 6 కట్టు వీటికెలా తీసుకోవాలి అని అడిగారు. సో, 2 2 కట్‌కైతే నేను 35, 40 అలా చెప్పాను కదా! 4 కట్‌కి 25 చాలండి. ఇంకా 6 కట్ అయితే నేను ఇంతవరకు చేయలేదు. కానీ దానికి కూడా సేమ్ 20, 25 సైజ్‌ని బట్టి అలా ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవడమే అండి. ఎందుకంటే థ్రెడ్డే కదా! ఏమవుతుంది కొంచెం ఎక్కువ, తక్కువ. తక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువైతే పడేయొచ్చు కానీ తక్కువైతే ఏం ప్రాబ్లమ్ అయితుందో మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సో, నేను ఓహెచ్‌పీ షీట్ పంపించానని చెప్పా కదండీ మీకు బిగినర్ కిట్‌లో. ఓహెచ్‌పీ షీట్ పైన అయితే ఇలా మనం ప్యాచెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్యాచెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని అది మొత్తం డ్రై అయిపోయాక ఇలా స్టిక్ చేసుకోవాలనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూస్తున్నారు కదా! అది గోల్డ్ కలర్ ఎంత బాగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. అందుకే గోల్డ్ షీట్‌ని యూజ్ చేస్తున్నాననమాట నేను. లోటస్ బ్యాంగిల్ ఎలా మేక్ చేయాలో కూడా చూసేద్దాము. ఇలా లైన్‌గా ఒకేసారి గ్లూని పెట్టుకొని హాఫ్ మూన్ షేప్‌లో కుందన్స్ ఆహ్, రెండేమో దగ్గరికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 స్టోన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ గ్యాప్ వచ్చిన ప్లేస్‌లోనే లోటస్ డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్‌లో ఇంకొక 3 వైట్ స్టోన్ అనేది పెడతాము. సో, ఇంకొక క్వెషన్ ఏంటి అంటే, మీరిది మేక్ చేసేటప్పుడు స్టోన్స్ కూడా ఎన్ని పడతాయో చెప్పండి సిస్టర్ అనేసి అడుగుతున్నారు. ఇది నిజంగా పెద్ద ప్రాబ్లమే అండి. ఎందుకంటే ఒక ఆర్డర్ వచ్చినప్పుడు అన్ని స్టోన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా? లేవా? చెక్ చేసుకోవాలి కదా! సో, ఈ 3 డిజైన్ చేయడానికైతే స్టోన్స్ చాలానే పడతాయి. నాకు 4 బ్యాంగిల్‌కి 50 గ్రామ్స్ పట్టేసినాయి. దీంట్లో మనకేమేం స్టోన్స్ యూజ్ అయితాయి? హాఫ్ మూన్ షేప్. ఇప్పుడు నేను పెట్టేది హాఫ్ మూన్ షేప్ కదా! హాఫ్ మూన్ ఒక 20 గ్రామ్స్, 15 గ్రామ్స్ అలా పడతాయి. ఇంకా 3 అంటే తక్కువే పడతాయి. ఒక 5-10 గ్రామ్స్ అలా పడతాయి. ఇంకా ప్రైజింగ్ ఫిక్స్ చేయడం అనేది పెద్ద టాస్క్ కదండీ అందరికైతే. బిజినెస్ అయితే ఎలాగోలా స్టార్ట్ చేసాం. కానీ ప్రైజింగ్ విషయంలోనే చాలా ఆలోచించాల్సొస్తుంది. ప్రైజింగ్ ఫిక్స్ చేయడానికి ఫస్ట్ మనకి ఎన్ని స్టోన్స్ పడుతున్నాయి అన్నది మెయిన్. సో, స్టోన్స్ ఎన్ని పడుతున్నాయో దానికి ఎంత అమౌంట్ అయిందో కాలిక్యులేట్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని చేయడానికైతే నేను 2 డేస్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఒకటే రోజులో మొత్తం చేసేయాలి అన్నామనుకోండి, అంతసేపు మనం కూర్చొని చేయడం వల్ల ఇంట్రెస్ట్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ వచ్చేస్తుంది. సో, ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా డిజైను గంగార్పణం అయినట్టే. మనం చేసిన బ్యాంగిల్‌కి క్లియర్‌గా ప్రైసింగ్ అనేది ఫిక్స్ చేద్దాము. 8K ఐ షేప్ కుందను 50 గ్రామ్స్ పట్టింది కదా! ₹70. డ్రాప్ షేప్ కుందను 40 గ్రామ్స్ పట్టింది ₹70. మూన్ షేప్ కుందన్స్ 20 గ్రామ్స్ పట్టాయి ₹40. 3 స్టోన్స్ 10 గ్రామ్స్ ₹12. గోల్డ్ కుందన్స్ 20 గ్రామ్స్ ₹24. క్లిప్ స్టోన్స్ అయితే కాస్ట్ ఎక్కువగానే ఉంటాయండి. ₹100. ఈ బ్యాంగిల్ సెట్ మేక్ చేయడానికి 10 బ్యాంగిల్స్ అయితే పట్టాయి. వాటికి ₹100 వేస్తున్నా. మనం యూజ్ చేసిన గ్లూకి ఒక ₹20 వేస్తున్నా. గోల్డ్ సిల్క్ థ్రెడ్ వచ్చేసి 2 పడతాయండి. ₹40. గోల్డ్ షీట్‌కి ₹15. మనం ఈ మెటీరియల్ తెచ్చుకోవడానికి చాలా ప్లేసెసే తిరుగుతాం కదా! అన్నీ ఒక దగ్గర దొరకడం చాలా కష్టమే. సో, ఆ చార్జెస్ అవి ఇవి అన్నీ కలిపి ఒక 500 వేసుకుంటే నేను ఈ బ్యాంగిల్ మేక్ చేయడానికైతే ఖచ్చితంగా ₹1000 తీసుకుంటా. సో, ఈ బ్యాంగిల్ ప్రైస్ వచ్చేసి 1500 నేనైతే చార్జ్ చేస్తానండి. నేను చెప్పేదేంటి అంటే ఈ బ్యాంగిల్ ట్రెండ్ అనేది ఎప్పుడు ఉండదనమాట. ఈ ట్రెండ్ ఉన్నప్పుడే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి.
ఇది ఒక టాలెంటే కదా! మన టాలెంట్‌ని మనం నిరూపించుకుంటున్నాం కాబట్టి ప్రైజింగ్ అనేది మన ఇష్టం. తక్కువకి ఇంత హార్డ్ వర్క్ చేసి దానివల్ల ఫ్యూచర్‌లో ఇంకేదైనా యూజ్ ఉంటుంది అంటే అలా కూడా ఉండదు కదా! నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ ప్రైజే అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద పెద్ద వాళ్ళు పేజెస్ ఓపెన్ చేసి దీనికి 2000, 2500 అలా పెట్టి కూడా సేల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చాలా మంది వేలకు వేలు కొంటున్నారు కూడా. మనల్ని మనమే కంపేర్ చేసుకుంటూ తక్కువ ప్రైజెస్‌లో పెట్టడం వల్ల అరే! వీళ్ళెంత చీప్‌గా చేస్తారో వర్క్ అని చెప్పేసి మన దగ్గరనే కొనకుండా ఇంకా వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది హ్యాండ్‌మేడ్ వర్క్ అండి. మిషన్ వర్క్ కాదు. మిషన్ వర్క్ అంటే మనం కొంచెం తక్కువ చేసినా అంత బాధేముండదు. మీకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు టైలరింగ్ దగ్గరికి వెళ్తే ఫ్యాబ్రిక్ అంతా మనదే. జస్ట్ కుట్టినందుకే ఒక 2 అవర్స్‌లో ఒక బ్లౌజ్ కుట్టేస్తారు. కానీ 2 అవర్స్‌కి వాళ్ళెంత చార్జ్ చేస్తారు? 500 పక్కా చార్జ్ చేస్తారు. టైలరింగ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా! అయినా కూడా వాళ్ళే అంత చార్జ్ చేస్తున్నారు. అందుకే చెప్తున్నా మీరు కూడా ఇలా బేస్ చేసుకొని మన వర్క్‌కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుకొని ప్రైజింగ్ అనేది ఫిక్స్ చేయండి. మరీ ఎక్కువ కూడా పెట్టకండి. వాట్సాప్ క్యాటలాగ్ కూడా ఉంది కదా! దాంట్లో కూడా కొన్ని ప్రైజెస్‌ని కంపేర్ చేసుకొని పెట్టండి. ఇప్పటి నుంచి క్లాసెస్ అన్ని లాంగ్ వీడియోస్‌లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. నాకొచ్చే ఆర్డర్స్ మాత్రం షార్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ వీడియోస్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఓకే. బాయ్ బాయ్.